ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి మాట్లాడాలంటే ఇక్కడికి ఆంధ్ర వాళ్ళ వలస ప్రారంభమైపోయింది. నిజాం పరిపాలన కాలం నుంచే ఉంది. ఎస్ గండమోలే ఆంధ్రదండు దండిగా వచ్చింది, కొండ చిలువోలే మన కొలువులు మింగింది, మర్కజీ హై స్కూలులోన మంటలు మాట్లాడే, సిటీ కళాశాలలో కొన్నెత్తురు కొట్లాడే, ముల్కి పోరులోన నువ్వు ముందు కురికినావు, గైరు ముల్కి గోబ్యాక్ అని గొంతు విప్పినావు, నిదురపోని రాతిరివై నిదురపోని రాతిరివై నిప్పులు చెరిగావు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగుదుంకి పారు పదునైన మాట జోరు. కనుక ఆ 1952లో గైర్ ముల్కీ గోబ్యాక్ అనేది నినాదం. ఓకే, స్థానికేతరులారా వెనక్కి వెళ్ళిపోండి అనేది. ఆయన ఆ ఉద్యమంలో భాగంగా సిటీ కళాశాల హైదరాబాద్కు రావాలి. వస్తూ ఉంటే మధ్యలో భువనగిరి దగ్గర బస్ ఫెయిల్ అయ్యి అందుకోలేకపోయినాడు ఆయన. ఓకే, ఆ సిటీ కళాశాల సభ మీద కాల్పులు జరిగినాయి. అంటే తమకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించవలసిన న్యాయమైన హక్కుల కోసం ఈ భూమిని నెత్తురుతో తడిపిన చరిత్ర తెలంగాణ ప్రజలది. అవును, నెత్తురు ధారపోస్తే తప్ప రాజ్యాంగం అందించిన ఆ సమాన ప్రాతినిధ్యం అనే హక్కు తెలంగాణ వాళ్ళకి రాలేదు. ఆ తర్వాత మళ్ళీ 69 పోరాటం, రక్తసిక్త చరిత్రలు అదో అగ్నికీలా, 69 వేళ ఎగిసెను జనజ్వాల, కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు, ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు, ఆలోచన అవసరాన్ని తెలిసిన నిబద్ధుడు, తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగుదుంకి పారు పదునైన మాట జోరు. 69 ఉద్యమం ఒక ధర్మ పోరాటం, ఒక సాహసోపేతమైన పోరాటం. ప్రజలు ఒక ప్రత్యక్ష యుద్ధం చేశారు. పిచ్ బ్యాట్లింగ్ అంటారు కదా, అంటే గ్రౌండ్లో ఇటు పోలీసులు అటువైపు ప్రజలు తుపాకులు పేలుస్తుంటే కూడా ఆ గుండుకు గుండెను ఎదురొడ్డడం చేసినటువంటి ధీరోదాత్తులు ఆనాటి ఉద్యమకారులు. ఆ ఉద్యమంలో ఉద్విగ్న భాగస్వామి జయశంకర్ సార్. అప్పుడు ఆయనను ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి, మిస్టర్ జయశంకర్, నువ్వు ఈ విధంగా తెలంగాణ గురించి వాదిస్తూ వస్తున్నావు, నేను ఉద్యోగం నుంచి తీసేస్తానన్నాడు ప్రత్యక్షంగా. అంటే వెంటనే అన్నాడు, సార్ జేబులో పెన్ ఉంది, టేబుల్ మీద కాగితం ఉంది, ఈ నిమిషం నాకు పోస్టింగ్ ఆర్డర్ రాసివాడు అన్నాడు. అది ఆయన సాహసం. ఆయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే అయ్యదేవర కాళేశ్వరరావు వరంగల్కి వచ్చి మా ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో కలిస్తేనే మీకు నాగరికత వస్తుంది, మీకు మీరు బాగుపడతారు అని అంటే ఆయన కోపంతో లేచి మమ్మల్ని ఇట్లా అవమానిస్తూ మాట్లాడతారా అని చెప్పి అడుక్క తినైనా బతుకుతాం కానీ మీతో కలవమన్నాడు ఆయన.